ప్రత్యేక హోదా ప్రైవేటు మెంబర్ బిల్లును ఓటింగ్ వరకు రానియకుండా అడ్డుకోవడానికి బీజేపీ కొత్త నిబంధనను ముందుకు తెచ్చింది. హోదా అనేది ఆర్థిక సంబంధమైనదని, దీన్ని లోక్సభలో అనుమతించాలే తప్ప రాజ్యసభలో కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాదించారు. అదే నిజమైతే మొదట బిల్లును చర్చకు చేపట్టి ఓటింగ్ సమయం వరకు వచ్చాక ఎందుకు చెబుతున్నారని సిపిఎం సభ్యుడు సీతారాం ఏచూరి నిలదీశారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ మాత్రం నిబంధనల ప్రకారం శుక్రవారమే దీనిపై చర్చ చేపట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల మధ్య సభను రేపటికి వాయిదా వేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్ చెప్పండి, సభ వాయిదా పడింది. ఒకవైపు బిల్లు చూసుకున్నట్లయితే ఇది ఆర్థిక పరమైంది కాబట్టి ముందుగా లోక్సభలో ఆ తర్వాత రాజ్యసభకు రావాలని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి వాదనలు నడిచాయి? దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోష్న, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కానీ ప్రత్యేక హోదా అనేది కానీ ఇచ్చే ఉద్దేశం లేదనేది కూడా దీని ద్వారా స్పష్టంగా తేటతెల్లమైపోయింది. ఎందుకంటే మొదట కేవీపీకి సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు పైన చర్చ అనేది కూడా జరిగింది. తర్వాత ఓటింగ్ అనేది రావాల్సి ఉంటే మొన్న అకాలీదళకు సంబంధించిన ఇష్యూ తోటి సభ వాయిదా అనేది కూడా పడింది. 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు మధ్యాహ్నం రాజ్యసభలో దీనిపైన హంగామా చేస్తున్నారు. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి దీన్ని టేకప్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. అయితే డిప్యూటీ చైర్మన్ మాత్రం నిబంధనల ప్రకారం ఇది శుక్రవారం దీనిపైన చర్చ గానీ ఓటింగ్ గానీ జరుగుతుందని చెప్తుండగా, ప్రభుత్వం మాత్రం కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ప్రత్యేక హోదా అనేది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంది. ఇది ఆర్థికపరమైన బిల్లు కాబట్టి ఆర్థికపరమైన బిల్లును మొదట లోక్సభలో ప్రవేశపెట్టి అక్కడి నుంచి రాజ్యసభకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతేగాని రాజ్యసభలో దీనిపైన డైరెక్ట్ డిస్కషన్ గానీ లేకపోతే ఓటింగ్ గానీ జరిగేందుకు ఆస్కారం లేదని చెప్పేసి కూడా అరుణ్ జైట్లీ స్పష్టం చేయడం కూడా జరిగింది. దీంతో